ఎర్చక్కని చూసారండి? చూడలేదు బాబు. నేను గోదావరి ఎక్కేస్తే దొరికిపోతే కుక్క చావు రోయ్, దొరకపోతే హీరో అయిపోతా. ఈ ఆడ కుక్కలన్నిటికీ నేనే దిక్కు, నాయాలు చెప్పినట్టు పడుంటాయి. చిన్న ఎరుతొక్కడు గోదావరికి వెళ్ళిపోతున్నాడు రా, లగెత్తు లగెత్తు. ప్లీజ్ వెళ్ళేనా, రాములను చూడటానికి వస్తున్నాను. అమ్మో పిల్లన్నారా? ఎవడరా నువ్వు? పుట్టుకలు దింపేసి ఇలా ఎక్కాడు, అందుకనే నేను ఎక్కాను. ఎరా టికెట్ లేదా? లేదండి. కెప్టెన్ చెప్పమంటావా? వద్దండి. చిల్లర ఎంత ఉందరా? 1 రూపాయి ఉందండి, పొద్దు చుక్కుపుడిగా అమ్మాను. రే నన్ను చూడకరా, కావాలంటే చెత్త కుప్పల నుంచి ఒక ముడుచు ముక్క ఏరిస్తా. ఇదేంట్రా? నాది కాదండి. తీరా 1 పావే ఉందండి. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై నీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబదముగా వించుతున్నాను. హితుడా ఎన్టీఆర్, సారీ మాస్టర్. ఏ ఆటకి బతికిపోయారు? పండురా పండి. థ్యాంక్స్ మాస్టర్, ఈ రుణం ఉంచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు తీసేసుకుంటా. ఇవాళ పాల నష్టం. పట్టుకోండి. నీ పాటికి నువ్వు వచ్చావు, ఆడావు, పాడావు. ఏదో ఈ ఊరు దాని మనం ఊరుకుంటే ఇంట్లోకి దొరుకుతావా? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాటికి లోపల ఉంది బయట పెడుతున్నావు. ఇది నా బీరువా తెలుసా? హలో, అందరికీ చెప్తున్నాను వినండి. ఈ బీరువా మాత్రమే కాదు, ఈ బిల్డింగ్, బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం. ఏంటి అన్ని నీ సొంతమా? నీకే చెప్పేది. ఆడవాళ్ళని చూస్తున్నాను, లేకపోతే కసమితో చేసేవాడి. మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు. పోరానా? చెప్పేది నీకే. బన్ను కింద పడే. ఎంత పొగరు. ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? హే, ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టకట్టి తరివేయడానికే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను తరిమేస్తావా? నేను ఎవరో తెలుసా? గణపతి అయ్యర్ బామ్మర్దిని. నేను గణపతి అయ్యర్ గారి మనవరాల్ని. నువ్వు చెప్పే గణపతి అయ్యర్ వేరు, నేను చెప్పే గణపతి అయ్యర్ వేరు. ఇద్దరు ఒకటే. ఇది మా తాతయ్య పేరు నాస్తి, మనవరాలికే సొంతం. సో ఆల్ ఆఫ్ యూ గో అవుట్. వాడు మీ కాడే దండ పెట్టుకుంటాడు, చెప్పులు తీసేయండి. నాన్న ఒక 1000 ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి. 1000 రూపాయలే కదా అడిగాడు, ఇవ్వండి. చెప్పులు వేసుకోండి, దొబ్బుకెళ్తారు. ఇంతకీ అంబాసిడర్ అంటే ఏం సోదరా? థమ్స్అప్ కి చిరంజీవి, పెప్సీకి పవన్ కళ్యాణ్, అలాగే సైకిల్ కి మా రామ్. అదనమాట. రామ్, మమ్మల్ని గుర్తుంచుకోవయ్యా. నీ గురించి చెప్తానులే టీవీలో, గోవింద్ గారు టీ బాగా పెడతాడని. అంత ఎటకారం ఎందుకు లేవయ్యా? నా టీ తాగడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. सूर्या बेटा, 1 मिनट. मनीषा बेटी, इधर आओ. आती हूँ माँ. मेरी बेटी तेलुगु सीखी है, वो तेलुगु में 4 वाक्य बोलना चाहती है. అదేం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుందంట.
నీతో తెలుగులో 4 మాటలు మాట్లాడుతుందంట. ఆ విషయం చెప్తుంది. సరే మాట్లాడమనండి. బోలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం మెచ్చిపోతామా? क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है? अच्छा तेलुगु बोलती है. तुम्हारी बेटी अच्छा तेलुगु बोलती है. ఏంటో మాట్లాడుతున్నాం. తెలుగు నేర్పించింది నేను. ఈ విషయం మాత్రం బయట తెలిసిందో ఈ కాంపౌండ్ నుంచి మన ఇద్దరిని తరిమి కొడతారు. బేటీ 4 వాక్య సిఖావంగా ఫిర్ మిలేంగే. ఇప్పుడేం చెప్పావన్నయ్య? ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని 4 మాటలు నేర్పుతానన్నాను. నువ్వేం పట్టించుకోకు, రా వెళదాం. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నా. నీ పని చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 జీజీ ఊరుకో. అంటే ఆగండి, మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బాయ్. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు. ఇద్దరు తోడు దొంగలు. రైటు. దరువెయ్యర దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ దరువెయ్యర దెబ్బ. ఓలు తాగడం కోసం పట్నం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే బట్టలు తూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకాని వాళ్ళు చేతులతో ఉతుకుతారు. నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను. అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలు. నీ వాళ్ళకు సొత్తంట కుంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి. మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో, రెడ్డపై కూడా నీకెవరికి ఆయన ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. సార్లే సంబడం. ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది. అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది. పేపర్ వచ్చేసి ఉంటుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం